సమైక్య కుటుంబాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి? మన కుటుంబ వ్యవస్థని ఏ విధంగా బలపరచాలి అనే దాని మీద కొన్ని ప్రోగ్రామ్స్‌కి నేను ఈ మధ్య అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అందరికీ గూడా ఈ కుటుంబాలని డెవలప్ చేయాలన్న ఆలోచన ఉంది కానీ, అంతా ఒక హైదరాబాద్‌లోనే మొదలు పెడుతున్నారు. కానీ మీరు ఎప్పుడైతే గ్రామాల్లోకి వెళ్ళి, గ్రామాల్లో మీ సేవలను అందించగలుగుతారో, అప్పుడు మాత్రమే కుటుంబ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రకాశం జిల్లాలో ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక డిగ్రీ చదువుకున్న కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడికి ఈ కుటుంబం ద్వారా అందే సేవలు ఏంటి అనేది చాలామందికి తెలీదు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నట్టును కొన్ని సంఘాల ద్వారానో కొంతమందికి మాత్రమే అందుతున్నాయి. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలీదు. ఏం చేయాలి? ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఈ కుటుంబ వ్యవస్థను డెవలప్ చేసుకొచ్చున్న సంఘాలు ఏం చేస్తాయి? దాని ద్వారా వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు అనే విషయాలు వాళ్ళకి ఏ విధంగా చేరవేస్తారనే దాని గురించి కొన్ని గ్రామాల్లో ఒక ₹1000 ఒక చిన్నపాటి ఆఫీస్ తీసుకొని ఆ గ్రామంలో మనకు సంబంధించిన మన కుటుంబంకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 1000 మంది ఉన్నారా? 2000 మంది ఉన్నారు. 2000 మందిలో ఎంతమంది డిగ్రీ చదువుకున్నారు? ఎంతమంది బీటెక్‌లు చదువుకున్నారు? ఎంతమంది 10th క్లాస్‌తో ఆగిపోయారు అన్న సమగ్రమైన నివేదికను మీరు తీసుకొచ్చి దాని మీద మీరు వర్క్ చేయగలిగినట్లయితే అద్భుతంగా ఈ సంఘాలనేవి డెవలప్ అవుతాయి. అది ఇక్కడే కాదు, ఈ దేశంలోనే కాదు, అమెరికాలో కూడా అద్భుతంగా డెవలప్ అవుతాయి. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఈ కొన్ని గ్రామాల్లో డిగ్రీ చదువుకున్న పిల్లలుంటారు. వాళ్ళు జాబ్స్ చేస్తుంటారు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు అమెరికా నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి అమెరికాలో కొంతమంది కంపెనీస్ పెట్టారు కదా! అలా మీరు కంపెనీలు పెట్టిన వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకొని ఏదో ఒక టెక్నాలజీ మీద వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ మీద మీరు అక్కడి నుంచి రిక్రూట్ చేసుకొని వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇంకొంచెం బాగా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఈ హైదరాబాద్ వచ్చి సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఒక 6 నెలలు ట్రైనింగ్స్ తీసుకొని, ఆ తర్వాత వాళ్ళు జాబ్ కోసం 6 నెలలు ఉండి, సంవత్సరానికి 1,50,000, 2,00,000 ఖర్చు పెట్టుకునే స్తోమత కొంతమందికి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మీరు కొంతమందికి స్పాన్సర్‌షిప్ చేయొచ్చు. ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి కొంతమందికి స్పాన్సర్‌షిప్ చేయొచ్చు. నేను కొన్ని మీటింగ్‌లకి ఈ మధ్య నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు నేను చేసే ట్రైనింగ్స్ గురించి చెప్పినప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి, మేము కొంతమందికి స్పాన్సర్‌షిప్ చేస్తామని చెప్పేసి అంటూ నా దగ్గరికి రావడం జరిగింది. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. 10 మందికి నేను చేరవేయవలసిన విషయం. ఎప్పుడైతే గ్రామాల్లో ఉన్న డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఎంతో కొంత మీరు ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి మన ట్రైనింగ్స్‌ని అందించి వాళ్ళలో ఉన్న సాఫ్ట్ స్కిల్స్‌ని, కమ్యూనికేషన్ స్కిల్స్‌ని, టెక్నికల్ స్కిల్స్‌ని బాగా స్కిల్డ్‌గా చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్లు చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఈ కుటుంబాలన్నీ డెవలప్ అవుతాయి. మీరు అనుకున్న స్థాయికి వీళ్ళు ఖచ్చితంగా రీచ్ అవుతారు. అలానే ప్రతి ఊర్లోనూ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఉంటారు. స్వీట్స్ చేసేవాళ్ళు ఉంటారు. అప్పడాలు చేసేవాళ్ళు ఉంటారు. అలానే వాళ్ళ చేతి పనులు కొన్ని చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాటిలని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్పించినట్లయితే వాళ్ళు నేర్చుకున్న దాన్ని డిజిటలైజ్డ్‌గా వాళ్ళే మార్కెట్ చేసుకొని వాళ్ళు వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారు. అలాంటి ట్రైనింగ్స్ ఏమన్నా కావాలంటే మా ఇన్‌స్టిట్యూట్ ద్వారా, మా జేబీఎస్ టెక్నో కన్సల్టెన్సీ ద్వారా మేము చేసి పెడతాము. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు 9063168621, 9063168623. నేనేమంటానంటే కొంతమంది చాలా బాగా వంటలు చేస్తారు, స్వీట్స్ చేస్తారు, పచ్చళ్ళు చేస్తారు, చేతి పనులు కొన్ని బుట్టలు అల్లటము, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి. అట్లా చేసే వాళ్ళని మీరు కొంతమందిని గుర్తించి గ్రామాల్లో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ నేర్పించినట్లయితే వాళ్ళు డిజిటలైజ్డ్‌గా వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారని నేను మీ అందరికీ ఒక సూచన లాంటిది చేస్తున్నాను. ఈ అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.